యుగ యుగమున పరమాత్మ అవతరించు సనాతన ధర్మ పునరుద్ధరణకు లోక కళ్యాణము చేకూర్చుటకు భక్తులను అనుగ్రహించుటకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం తాలూకా బొమ్మనహాల్ మండలం సింగేపల్లి గ్రామంలో శ్రీ శివసాయిబాబా వారు 1959 అంజనమ్మ ఆంజనేయ పుణ్యదంపతులకు అవతరించారు. 16 సంవత్సరాల తరువాత దేవి పరమానుగ్రహంతో తమకు ఈ బాలుడు జన్మించాడని, అందుకే వారు దేవా అని నామకరణం చేయటం జరిగిందని చెబుతూ ఉంటారు. 16 సంవత్సరాల లోపే యావత్ భారతదేశం పర్యటించి వచ్చిన బాబావారు ఆనాడే పలు మహిమలను ప్రదర్శించారు. విషసర్పాలను ఒక చేతిలో అవలీలగా పట్టుకుని మెడలో వేసుకుని సంచరించుచుండటం అందరినీ అబ్బురపరచేది. 16వ ఏట సర్వం త్యాగం చేసి తపస్సు చేయాలనే పట్టుదలతో హిమాలయాలకు వెళ్లడం జరిగినది. అక్కడ పవిత్ర మానస సరోవరం దగ్గర దిగంబర శివయోగి వద్ద శిష్యరికం చేశారు. తపస్సు చేసే సమయంలో సాక్షాత్తు షిరిడీ సాయిబాబా వారు ప్రత్యక్షమై ఆకాశవాణిగా శివసాయి అనే పేరుతో సంబోధించి మేల్కొల్పి, ప్రపంచమంతటా నా నామాన్నే చాటు, అందరిలో నా ధర్మమే నడిపించు, నా మంత్రాన్నే వ్యాప్తి పొందించు, నా రూపాన్నే అందరి కన్నుల ముందట నిలుపు, నేనే నీవుగా నీవే నేనుగా ఉందాం, భూమ్యాకాశాలంతటా నిండినవాణ్ణి, నా సాయి మంత్రము నిన్ను కాపాడుతుందని పలికి కుడి కాలు మీద కుడి అరచేతిలో సాయి మంత్రము రాసి నొసటిపై బిల్వపత్రిని ముద్రించి అదృశ్యుడయ్యను. నాటి నుంచి నేటి వరకు షిరిడీ సాయి, సత్యసాయి ఏ మహిమలైతే చూపుతున్నారో అవే మహిమలు చూపుతూ వాక్శుద్ధి, దృష్టిసిద్ధి, సంకల్పసిద్ధితో లోకములో కనిపించే ప్రత్యక్ష దైవమే ఓం శ్రీ శ్రీ శివసాయి బాబా వారు. కేవలం సూచన మాత్రాన, 2 పలుకులు పలికిన మాత్రాన మహామహిమోపేతుల శక్తి సామర్థ్యాలను ఒకే తూరి తెలుసుకోలేరు. బాబావారు